హాయ్ అండి అందరికీ. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదా. సో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇది ఇన్స్టెంట్ పచ్చడి అండి, 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే చాలండి, ఒక్క ముద్ద తిన్నా చాలన్నమాట, కడుపు నిండిపోతుంది. సో ఇలాంటి ఇన్స్టెంట్ పచ్చడి నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే 1/2 kg టమాటోస్ తీసుకోవాలండి. ఇవైతే ఇలా పండువి గట్టిగా ఉండాలన్నమాట, అప్పుడే 1 మంత్ నిల్వ ఉంటుంది ఇది. ఫస్ట్ అయితే వీటిని నీళ్ళలో కడిగేసుకొని పొడిగుడ్డతో మంచిగా తుడిచేసుకోవాలి. ఆ తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కట్ చేసిన టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. దానిలో వాటర్ అంతా వస్తుంది కదా, మీకు పచ్చడి అనేది కావాలంటే వాటర్ అలానే ఉంచేయండి, లేదు గట్టిగా కావాలంటే వాటర్ అంతా ఇంకనివ్వండి అలానే పెట్టేసి. దాని తర్వాత టమాటోలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ ఉప్పు వేసి మిక్సీ పట్టండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి దానిలో వేసి పోపు పెట్టేసుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ 1 మంత్ దాకా నిల్వ ఉండే ఇన్స్టెంట్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ప్లస్ నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, ఈ వెదర్కి ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.